సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము గురు చరిత్రలో 2వ అధ్యాయంలో ఉన్నామండి. ముందుగా శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మరి ప్రస్తావనకు వెళదాము. గురుచరిత్ర పారాయణం వలన శుద్ధులైన ముముక్షువులు ఒక వంక సద్గురు దర్శనాభిలాష, మరో వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అదండి, గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల శుద్ధులైన ముముక్షులకు ఒక వంక సద్గురు దర్శనము, మరో వంక విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురుదర్శనము లభిస్తుంది. ఆ గురువుకు కూడా అనన్య గురుభక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు. అట్టి సద్గురువు తారసిల్లినప్పుడు మన హృదయము ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది. అవునండి, అది మాత్రం నిజం, గుర్తిస్తుంది. వేరే నిదర్శనాలు మనకి అవసరం లేకనే కేవలము దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందము కలుగుతాయి. నిజమండి, భగవంతుని దర్శించుకున్న తర్వాత మనకి శాంతి ఆనందం కూడా కలుగుతాయి. అందుకు కూడా వారి లీలలు, చరిత్ర పారాయణ చింతనలే సాధనాలు. మనం ఏం చేయాలి? ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము మనకి దగ్గర అవ్వాలి అన్నా, వాళ్ళ దర్శన భాగ్యం లభించాలన్నా మనం ఏం చేయాలండి? ఈ చరిత్రలు పారాయణాలు చేసుకుంటూ ఆ గురు చింతనలోనే మనము సాధనగా ఉండాలి. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మనకెంతో, మన జీవితంలో మనము ఎంతో పుణ్యం చేసుకుంటేనే లభిస్తుంది. అంతటి పూర్ణ గురుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించడం కూడా మన జీవితావకాశంలో ఉదయిస్తుంది. మన జీవితంలో ఇటువంటివి ఉన్నాయని చెప్పి మనకి గురు కృపకు చిహ్నమే. అంటే గురు చరిత్ర పారాయణం చేసే అవకాశం కూడా ఇట్టిదేనన్నమాట. చూడండి, గురు చరిత్ర పారాయణం చేసేది కూడా ఇట్టిదే. మనము దీనివల్లనే కదా గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందాలంటే మనం ఏం చేయాలండి? ఈ గురు చరిత్ర పారాయణం చేయాలి. చేస్తేనే వారు మనకు అందించిన ఈ అమృతాన్ని మనం స్వీకరించగలుగుతాము. అయితే ఈ అధ్యాయంలోని గురుసేవా వృత్తాంతము కల్పితము కాదు. ఈ గురు చరిత్రలోని ఈ గురు యొక్క ఆయన ప్రతిదీ పొందుపరిచిందంతా ఇది కల్పితాలు కాదండి. రియల్గా అనుభవించి ఆ గురుసేవలో ఉండి వాళ్ళు తరించి మనకి అందించిన ఈ అమృతం అండి ఇది. శ్రీ షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం మనం గమనించుకోవాలి. మన సాయి సచరిత్ర షిరిడి సాయినాథుల వారు మన గురువుగా ఏ విధంగా మనకి ఆశీర్వాదాలు ఇస్తూ మన అనుగ్రహిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ చరిత్ర కూడా, ఈ గురు చరిత్ర కూడా షిరిడి సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం మనము గమనించుకోవాలి. సద్గురు సేవ అనుగ్రహం వలన సత్శిష్యుడు క్షణములో వేదాంగ పారంగతుడు అవ్వవచ్చును. అంటే మనము నిశ్చలమైన మనస్సుతో గనక ఈ భగవంతుని మనము ఆరాధించుకుని పారాయణాలు చేసి అందులోని మనము ఈ యొక్క అక్షర రూపంలో ఉన్న అమృతాన్ని గ్రహించగలిగితే నిజంగా ఏమి తెలియని వాడు కూడా క్షణంలోనే వేదాంగ పారంగతుడు అవ్వవచ్చును. అతనికి సకల సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. నిజమే కదా. పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు చూడండి. పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీత కూడా చెబుతున్నాయి. శ్రీ అక్కలకోట స్వామి, తాజావుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలలో కూడా ఇందుకెన్నో తార్కాణాలు చూడవచ్చు. మనము ఈ గురు చరిత్ర నుంచి సాయి సచరిత్రలో కూడా తీసుకుంటే బాబాగారి దగ్గర అక్కలకోట మహారాజు గారి గురించి, తాజుద్దీన్ బాబా గారి గురించి కూడా మనము తెలుసుకున్నాం. తాజుద్దీన్ బాబాగారు అక్కలకోట స్వామి, నృసింహ సరస్వతి వీరందరూ కూడా 5వ అవతారమే కదండి ఇప్పుడు కలియుగంలో బాబాగారు వచ్చారు. అదే రీతిగా మనము ఇవన్నీ కూడా ఈ చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ చరిత్రని పారాయణం చేసుకోవచ్చు. చక్కగా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయొచ్చు. మీరు ఎలా చేసుకున్నా కూడా ఆ గురుకృప అనేది మనకు లభిస్తుంది.
చరిత్రలో కూడా ఎందుకెన్నో తార్కాణాలు కూడా మనము చూస్తున్నాము, ఎన్నెన్నో ఇక్కడ ఉదాహరణలు కూడా చూస్తున్నాం బాబాగారి చరిత్ర చదివి. మరి 2వ అధ్యాయంలో ఉన్నామండి మనము. ఇప్పుడు రేపొద్దున కథ ఆరంభంలోకి వెళదాము. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, సాయిరామ్.